మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ అహంకారంగా అజ్ఞానంగా అబద్ధాలతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని పూర్తిగా విధ్వంస పాలనగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని పతనం చేస్తామని సీఎం వ్యాఖ్యానించడం సంఘ విరుద్రాహ శక్తుల పనిగా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీ గద్దెలు కూల్చాలంటూ మాట్లాడడం విద్వేషాలను రెచ్చగొట్టడమేనని సీఎం చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని ఆయన అన్నారు. మాటలు సీఎం పదవికి కలంకం తెచ్చేలా ఉన్నాయని మండిపడ్డారు. అలాగే జిల్లాలు ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిందని ప్రజలు పరిపాలనకు అలవాటు పడ్డారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లాల రద్దుకు అనుమతి ఇచ్చినట్లేనని ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని టీడీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడేవి నేరపూరితమైనటువంటి ఆ వ్యాఖ్యలు ఏమి వ్యాఖ్యలు? ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గద్దెలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తారంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా? డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ కానీ, సిటీ కమిషనర్ కానీ, జిల్లాల ఎస్పీలకు కానీ ఇది నేరంగా అనిపించదా? చట్టాన్ని అతిక్రమించడం కింద కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా? భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది. భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వీలేదు. రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం. ఫైనల్ ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసినటువంటి ఏ చర్యనైనా సరే, ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి కాబట్టి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటారంటే చట్టం అనుమతించదు. ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు, చదువు రాదు కాబట్టి, కొద్దికొద్దినే చదువు వస్తుంది కాబట్టి.